నాగబెట్టు ఫోటో నాకు పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడిని రాజీనామా చేయాలి మమతా బెనర్జీ వెంటనే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి మారణకాండ హిందువులపై ఏదైతే జరుగుతుందో దాన్ని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల ద్వారా వాస్తవానికి తెలియజెప్పాలని చెప్పి ఈరోజు పాలమూరులో అన్ని క్షేత్రాల వారు తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలపాలని చెప్పినటువంటి అందరూ కూడా పట్టణంలో తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్కులు ఏదైతే ఇస్తుందో దానివల్ల వక్కుల వల్ల ఏదైతే పేద ముస్లింలకి న్యాయం చేయాలి, పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడుకుని అదేవిధంగా ఉంటున్నారు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. ఆ వక్ఫ్ చట్టం ద్వారా వక్ఫ్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళే నిరంతరంగా లబ్ధి పొందుతున్నారు. దాని ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉందో అది కూడా పేద ముస్లింలకు చెందాలని దానివల్ల అదే వర్గంలో ఉన్నటువంటి ముస్లింస్ మాత్రమే న్యాయం జరుగుతుంది, అది ఎవరికి న్యాయం జరగదు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అంటే హిందువులు ముందుగా ప్రతిస్పందించేది అంటే BHP, RSS సంఘాలు, ఇంకా పార్టీల పరంగా చూస్తే బీజేపీ ఇదే ఉన్న సంఖ్య అంటే మరి ఇంకా పెద్దలేదు. మన హిందువుల ఐక్యత లేనంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇన్ని రోజులు పక్క దేశంలో జరిగినాయని చెప్పేసి పట్టించుకోకుండా ఇప్పుడు పక్క రాష్ట్రంలో జరుగుతున్నాయని మనం పట్టించుకోకుండా ఉంటే ఈ గొడవలు మన దాకా వస్తాయని మనం ఆలోచన చేసుకోవాలి. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన హిందువుల ఇట్లా దాడులు జరుగుతుంటే మరి మన ఉనికి మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అంటే ఐక్యతతో పోరాటం చేయాలి. దానికి అర్థం ఈ సంఖ్యతో సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా హిందువులు మేలుకోవాలి. ఇంకా నిద్రవాసంలో ఉన్నారు, మన ఇంటి దాకా రాలేదు, మన ఊరి దాకా రాలేదు అనే ఆలోచనలోనే ఉన్నారు. పక్క రాష్ట్రంలో కదా, పక్క దేశంలో కదా అనే విధంగానే ఆలోచిస్తున్నారు. కానీ మన పక్కింట్లో జరిగినా కూడా మనం నోరు మూసుకొని ఉంటాం, మన దాకా వచ్చినా కూడా నోరు మూసుకొని ఉంటాము. కనుక ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఐక్యతతో ఖచ్చితంగా మనం అందరము కూడా సంఘటితం అయ్యి ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలి. అంటే ముందుకు రావాలి. ఏమంటారు ఇప్పుడు BHP, RSS, BJP ఇవన్నీ కాదు, ప్రతి ఒక్క హిందువు కూడా నాది ఇది సమస్య అనుకుని ముందుకు వస్తేనే ఏదైనా కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది. కానీ మన సంఖ్య కనిపించకపోతే అవతల వర్గంకి మనకు అంటే ఇప్పుడు వీళ్ళని ఏం చేయలేదు కాబట్టి అంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మనకు అంటే సంఘటితం లేదు కాబట్టి మనకి ఇలాంటి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి, అట్లని కాదు. ఇప్పుడు మనకు అంటే బెంగాల్లో కనిపిస్తున్నాయి కానీ ప్రతి రాష్ట్రంలో చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నాయి అంటే ఒక ఊరినే నాశనం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అంటే హిందువుల ఆస్తులు, మానవ ప్రాణాలను కూడా దోచుకుంటున్నారు. అంటే దాని అర్థం అంటే మనలో ఐక్యత లేకపోవడం కారణంగానే. కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులు కూడా ఖచ్చితంగా ఐక్యతంగా పోరాటం సాగించాలి అనేది మా హిందూ పరిషత్ యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా మాకందరికీ ఇప్పుడు సహకారం అందించినందుకు నాకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. గమనిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అంటేనే ఈ దేశానికి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానందుడు, శారదామాత జన్మించినటువంటి నేల. అలాగే కాళికామాతకు పుట్టినిల్లు కలకత్తా ప్రదేశం. అలాంటి ప్రదేశంలో హిందూ మహిళలకు భద్రత లేకుండా హిందూ మహిళలను బలాత్కారం చేస్తూ చంపుతున్నారు. హిందూ దేవాలయాలకు రక్షణ లేదు, హిందూ వ్యాపార సంస్థలకు రక్షణ లేదు, హిందూ దేవాలయాలను కొల్లగొడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణము వక్ఫ్ బోర్డుతో విభేదించి
దానికి నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు ఈ ఆందోళనను బేసిక్గా చేసుకొని హిందూ దేవాలయాలను కూల్చడమా, హిందూ మహిళలను బలాత్కారం చేయడమా, హిందూ వ్యాపార సంస్థలను ధ్వంసం చేయడమా, ఇదేనా ఆందోళన చేసేటటువంటి పద్ధతి అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తుంది. అలాగే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులకు కానీ సంఘ విద్రోహ శక్తులకు కానీ వారికి అందరికీ అండగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ యొక్క అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. మనం వేరే దేశంలో లేము, భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం. మన రాష్ట్రంలో మన దేశంలో మహిళలకు భద్రత లేదు. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి వెంటనే అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించాలి. లేకపోతేనంటే నిన్ననే మన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి అనేక మంది వేల మంది బజరంగ దళ్ కార్యకర్తలు పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే మాకు ఆదేశం వచ్చేస్తుందంటే యావత్ దేశంలో ఉన్నటువంటి బజరంగ దళ్ కార్యకర్తలందరూ కూడా పశ్చిమ బెంగాల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను, హిందూ మహిళలను, హిందువులను రక్షించడానికి నడుం బిగించి మేమంతా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. యావత్ హిందూ సమాజం ప్రజలారా గమనించండి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి, మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ గట్టిగా డిమాండ్ చేస్తున్నది. జాగో హిందూ, జాగో జాగో. జై శ్రీరామ్. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన హైందవ బంధువులందరికీ మరి ఈ యొక్క దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణము మన పశ్చిమ బెంగాల్లో మనకు హిందువులపైన దాడి జరుగుతూ ఉన్నది. దానికి కారణము ఒక విధమైన వాళ్ళ యొక్క మనసు లోపల ఉన్నది ఒక విధము, ఒక హిందూ ఒక వర్గాన్ని వాళ్ళ యొక్క ఆస్తులని వాళ్ళు సర్వనాశనం చేయాలి. అక్కడ ఒక హిందువులు ఉండకూడదు, మొత్తం వాళ్ళకి వెళ్ళి వేరే సంస్థలో ఉండాలని చెప్పి ఆదేశం లోపల అక్కడ మమతా బెనర్జీ పనిచేస్తుంది. అక్కడ ఉన్న కొంత వ్యవస్థ కూడా మన పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ ఉన్న మన యొక్క నాని హిందువులను వాళ్ళు మన యొక్క హిందువుల పైన వాళ్ళు కూడా చూడనట్లు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా తొందరగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం చూసి అక్కడ రాష్ట్రపతి పాలన నిర్వహించాలని మా యొక్క సభాముఖంగా మేము కోరుతున్నాం. జై శ్రీరామ్.